హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ని ట్రేసింగ్ పేపర్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మన దగ్గర మొబైల్లో ఉన్న డిజైన్ని మనం ట్రేసింగ్ పేపర్ మీద ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. ఆల్రెడీ నేను నెక్ అంటే మనకి జనరల్ సైజ్ నెక్ని బార్డర్ వేసేసుకుని మన దగ్గర ఉన్న డిజైన్ బట్టి నేను మార్కింగ్ అనేది ఫస్ట్ పెన్సిల్తో వేసుకోవాలి. ఫస్ట్ టైం మనం పర్మనెంట్ మార్కర్తో వేసుకుంటే రాంగ్ అయితే మనం రబ్ చేయడానికి అవ్వదు. అందుకని ఫస్ట్ పెన్సిల్తో వేసుకుని తర్వాత పర్మనెంట్ మార్కర్తో వేసుకోవాలి. ఈ విధంగా మనం ఇక్కడ ఈ డిజైన్లో 10 mm స్క్వేర్ క్లిప్ స్టోన్ యూజ్ చేస్తాము. సో దానికి తగ్గట్టుగా మనం డిజైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం జనరల్గా వేసేసామనుకోండి, తర్వాత అది ఫిట్ అవ్వకపోతే డిజైన్ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకు ఒకసారి అయితే మార్కింగ్ మనం చేసుకునేటప్పుడే ఆ క్లిప్ స్టోన్ని పెట్టుకుంటూ మనం ఏదైతే యూస్ చేస్తామో దాన్ని ఒకసారి పెట్టుకుంటూ చేస్తే మనకి అది యూస్ఫుల్ అవుతుంది ట్రేసింగ్ పేపర్ అనేది. సో ఈ విధంగా ఫస్ట్ స్క్వేర్ బాక్సెస్ అన్ని డ్రా చేసేసాను. తర్వాత వీటి మీద డ్రాప్ షేప్ కుందన్ కోసం మళ్ళీ దాని చుట్టూ 2 mm షుగర్ బీడ్స్ కోసం ఈ విధంగా డ్రాప్ షేప్ లాగా డ్రా చేస్తున్నాను. ఇలా పెన్సిల్తో వేసుకున్న తర్వాత పర్మనెంట్ మార్కర్తో వేసేసుకోవాలి. సో డిజైన్లో నేను మధ్యలో ఉన్న బీడ్స్ కోసం డాట్స్, కింద బీడ్ కోసం డాట్ ఇవన్నీ పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా రైట్ సైడ్ ఒక హాఫ్ పార్ట్ మొత్తం మనం కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, మిగతా లెఫ్ట్ పార్ట్ హ్యాండ్ పార్ట్ వేసేసుకోవచ్చు. ఇలా రైట్ సైడ్ రెడీ అయిపోయిన తర్వాత పెన్సిల్ మార్కింగ్ అంతా రబ్ చేసేసి మనం లెఫ్ట్ సైడ్కి టర్న్ చేసుకొని దాన్ని ఇప్పుడేం పెన్సిల్ అవసరం ఏమి ఉండదు, డైరెక్ట్గా పర్మనెంట్ మార్కర్తో కాపీ అనేది చేసేసుకోవాలి. ఫుల్గా రెడీ అయిపోతే బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సేమ్ బోర్డర్ని మనం హ్యాండ్కి కూడా వేసేసుకొని తర్వాత డిజైన్లో టాప్ సైడ్ నుంచి వీ షేప్ లాగా డ్రా చేసి మధ్యలో లైన్స్ చుట్టూ డిజైన్ అనేది వచ్చింది. దానికోసం నేను ఫస్ట్ పెన్సిల్ మార్కింగ్ చేసేసి తర్వాత పర్మనెంట్ మార్కర్ అనేది వేస్తాను. ఈ సైడ్స్ కున్న డిజైన్ రిపీటెడ్గా ఉంది కాబట్టి పర్మనెంట్ మార్కర్తో వేసుకొని తర్వాత ఒక చిన్న పేపర్ మీద మళ్ళీ కాపీ చేసుకోవాలి. ఎందుకంటే రిపీటెడ్గా ఉంది, సో ఈ పేపర్ యూస్ చేస్తే సరిపోతుంది, సేమ్గా కనిపిస్తుంది. మనం పెన్సిల్తో వేసుకుంటూ వెళ్తే కొంచెం డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. సో అందుకని నేను ఈ విధంగా చిన్న పేపర్ మీద వేసి దీన్ని మనము కింద పెట్టేసి కాపీ చేసేసుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా రైట్ పార్ట్ అంతా మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత హోల్డ్ చేసి లెఫ్ట్ హాఫ్ పార్ట్ని డైరెక్ట్ పర్మనెంట్ మార్కర్తో డ్రాయింగ్ వేసేసుకోవాలి. ఫుల్గా రెడీ అయిపోతే మనకి 3/4 హ్యాండ్స్ ఏమో ఈ విధంగా వస్తుంది. అయితే మధ్యలో నేను కామన్ పార్ట్ని జస్ట్ 3 లీవ్స్ని ఈ విధంగా వేస్తున్నాను. సో హ్యాండ్స్ పార్ట్ ఈ విధంగా వచ్చింది. బ్యాక్ నెక్ చూపించాను ఆల్రెడీ. అయితే ఫ్రంట్ నెక్ అనేది కొంతమంది డీప్గా, కొంతమంది పైకి వేసుకుంటారు. బ్యాక్ నెక్ అయితే కామన్ జనరల్గా ఉంటుంది. సో మీరు ఫ్రంట్ నెక్ని బ్యాక్ నెక్ సపోర్ట్తో వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.